జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. పవన్ కళ్యాణ్ క్రియేటెడ్ తుఫాన్ ఇన్ మహారాష్ట్ర పోల్ క్యాన్వాసింగ్. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇట్ క్లియర్లీ ప్రూవ్స్ ఆయన యొక్క ప్రజల నుంచి పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ చూస్తే హీస్ నాట్ జస్ట్ ఎ ఫిలిం స్టార్ ఎనీమోర్. ఆయన కేవలము ఫిలిం పర్సనాలిటీ, పెద్ద గ్లామర్ హీరో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అనే దాని నుంచి ఎప్పుడు దాటిపోయాడు. నౌ ఈజ్ ఏ హిందూ ఐకాన్, నేషనల్ హిందూ ఐకాన్ అనే స్టేచర్ ఆయనకు వచ్చేసింది. అక్రాస్ ద కంట్రీ పేట్రియాట్స్, దేశభక్తులు, హిందువులు పవన్ కళ్యాణ్ను ఒక పయనీర్గా తమ హిందూస్ను లీడ్ చేయగలడు, నేషనల్ లెవెల్ కూడా ఒక ఐకాన్గా ఆయన చూస్తున్నారు. నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ సరసన నిలబడతాడు. దానిలో ఎటువంటి ఎగ్జాజరేషన్ లేదండి, అతిశక్తి లేదండి. ఇది ఇప్పుడున్నటువంటి ఆయన పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్సు, నార్త్ ఇండియాలో పట పవన్ కళ్యాణ్ మీద ఎంత అభిమానం పెంచుకొని, ఎంత నమ్మకాన్ని పెంచుకున్నారు, ఎంత హోప్ ఉన్నది అంటే అది ఆశ్చర్యం కలిగిస్తుంది అనమాట. ఇంతగా పవన్ కళ్యాణ్ ఇంతగా ఆయనకు ప్రజల యొక్క విశ్వాసము ఉత్తర భారతదేశంలో వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. తిరుపతి వారాహి సభ లోపల పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఐ ఆమ్ అన్ అన్అపాలజెటిక్ హిందూ అని ఎప్పుడైతే నిర్మోహమాటంగా ఐ జస్ట్ డోంట్ గివ్ ఎ డ్యామ్ టు పొలిటికల్ కరెక్ట్నెస్ స్టేట్మెంట్స్ ఇవ్వను, ఐ జస్ట్ స్పీక్ ద ట్రూత్ వాట్ ఐ బిలీవ్, నేను ఏదైతే నమ్ముతానో దాన్ని కుంటబద్దలు కొట్టినట్టు చెప్తాను అని వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా మన ఇండియాలో కూడా ఇటువంటి మొహమాటం లేకుండా హృదయంలో ఏది ఉందో అదే హానెస్ట్గా నిజాయితీగా మాట్లాడే వాళ్ళు చాలా అర్థమన్నమాట. నేను దట్ డే ఆల్సో వీడియో వరాహి సభ తర్వాత మాట్లాడిన నేను వీడియో చేశాను. అప్పుడు కూడా నేను ఐ జస్ట్ సెడ్ వన్ థింగ్, ఈవెన్ వన్ ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ ద స్పీచ్ టెలివిజన్లో పవన్ కళ్యాణ్ గారి తిరుపతి స్పీచ్ చూసినప్పుడు నాకు అనిపించింది, హీ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ పొలిటీషియన్. ఆయన జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు దాటిపోయి ఇప్పటికి కూడా ఆయన ఒక రాజకీయ నాయకుని యొక్క లక్షణాలు అలవాటు కాలేదు. అంటే ఎంత నిజాయితీ ఉండేది ఉంటే అది ఇలా ఉంటారండి. నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ ఇలాగా ఒక కర్మయోగిలాగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయ్యారు, అలా డౌటే లేదు. ఆయన నిస్వార్థంగా ఫిలిం స్టార్గా కోట్ల డబ్బు సంపాదించి ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ తుఫాన్ బాధితులు ఎన్నో రకాలుగా ఇట్లా హెల్త్ కేర్ కోసము, పేదవాళ్లకు సహాయం చేయడము, ఇట్లా అనేక రకాలుగా వారు సహాయం చేయడం జరిగింది. మనకు తెలుసు ఆయన ఎంత సోషల్ సర్వీస్, ఎంత ఎక్స్ట్రాడినరీ సోషల్ సర్వీస్ చేసిండు. పార్టీ పెట్టిన తర్వాత స్వార్థం లేకుండా ఎన్డీఏకు, నరేంద్ర మోడీ గవర్నమెంట్కు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కు మద్దతు ఇవ్వడం అనేది దిస్ ఈజ్ సంథింగ్ ఫినామినల్, ఎక్స్ట్రాడినరీ, అసాధారణమైన విషయం. ఇది వ్యక్తిగత స్వార్థాన్ని పూర్తిగా వదిలేసుకొని దేశహితం కోసము, ప్రజాహితం కోసము వేరే పార్టీకి పూర్తిగా కోఆపరేట్ చేయడం అనేది అది ప్రపంచ చరిత్రలో అరుదది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది అనుకుంటాను నేను, బహుశా టు మై నాలెడ్జ్, ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్. సో ఎనీవే, ముంబై లోపల, పూణే లోపల పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడుతూ హీ స్పోక్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. ఆయన హృదయంలో నుంచి తన మనసులో ఉన్న భావాలను చెప్తారు ఆయన. ఆడియన్స్గా ఈ డజంట్ స్పీక్ టు ద గ్యాలరీస్, ఈ విల్ నాట్ ప్లే టు ద గ్యాలరీస్. ఏదో టాక్టికల్గా మాట్లాడడము, లేకపోతే మ్యానిపులేషన్ చేయడము, మనూవరింగ్ చేయడము అంటారే, అది లేవు. ఆ పవన్ కళ్యాణ్ పట్ల ఆ లక్షణాలు ఏమాత్రమూ లేవు అవి. ఈ జస్ట్ స్పీక్స్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. అందుకనే ఆయన పవన్ కళ్యాణ్ హృదయంలో కరెక్ట్ అయ్యారు. మన తెలుగు వాళ్ళే కరెక్ట్ అవడం ఆశ్చర్యం లేదు. ఆయన బిగ్ హ్యూజ్ స్టార్ ఇన్ మన తెలుగు రాష్ట్రంలో కూడా, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఆయన పెద్ద స్టారు. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది అసాధారణమైనట్టు, ఎక్స్ట్రాడినరీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక్కడ కరెక్ట్ అవడం పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. మళ్ళీ ఆయన సోషల్ సర్వీస్ చేశాడు, జనసేన పార్టీ పెట్టి 10 years నుంచి ప్రజల్లో తిరుగుతున్నాడు, ప్రజలకు తెలుసు ఈ విషయం. కానీ మహారాష్ట్రలో కూడా మరాఠీ ఈ స్పోక్ ఇన్ మరాఠీ, ఈ స్పోక్ ఇన్ హిందీ యాజ్ వెల్. మీరు చాలా మంది చూసే ఉంటారు కూడా కొంతమంది.
అంటే ఏ భాషలో అనర్గళంగా మాట్లాడాలి, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్, వెరీ ఫ్లూయెంట్, ఇలా అనేక భాషల్లో అద్భుతంగా మాట్లాడగలడు. ఈజ్ అ గ్రేట్ ఒరేటర్ అన్డౌటెడ్లీ. అంత ఒరేటరీ స్కిల్స్ ఉన్నాయి, బాగున్నాయి. అయితే మరాఠీలోను హిందీలోనూ మాట్లాడినప్పుడు ఇక్కడ మహారాష్ట్ర ప్రజలు మరాఠీలో కూడా మాట్లాడితే బాగా కనెక్ట్ అయ్యారు. హ్యూజ్ అప్లాస్ వచ్చింది బాగా పవన్ కళ్యాణ్ గారికి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఎన్డీఏ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూనే మహారాష్ట్రలో కూడా అక్కడ సాధువుల మీద హత్య జరిగినాయి. ఉద్ధవ్ ఠాకరే సీఎంగా ఉన్నప్పుడు అక్కడ సాధువుల మీద హత్యలు జరిగినాయి, దారుణమైన జరిగినవి. దేవాలయాల మీద జరిగిన దాడుల గురించి, మళ్ళీ అదే కాకుండా ఈ ఓవైసీ బ్రదర్స్, ఈ జోకర్ గాడు మహారాష్ట్ర వెళ్ళి అక్కడ కూడా ఎలక్షన్ మీటింగ్లో పట 15 నిమిషాలు మళ్ళీ పక్క జరిగేది పోలీసు పక్క జరుగుతుంటే మేము చూపిస్తాము 100 కోట్ల మంది ఫినిష్ చేస్తామని మళ్ళీ ఇద్దరు వాగినట్టునే మళ్ళీ మాగిండి వాడు, మళ్ళీ 15 మినిట్స్ అని వాగిండి మళ్ళీ వాడు ఓవైసీ గాడు. పవన్ కళ్యాణ్ గారు వానికి అర్థమయ్యే సేమ్ లాంగ్వేజ్లో రిప్లై ఇచ్చారు. మాకు 15 మినిట్స్ ఇచ్చేదంటే మేము కూడా చూపిస్తాము మరి హిందూ శక్తి ఏంటిదో అని చెప్పారు. హిందూస్ అనవసరంగా ఎవరి మీద ద్వేషం పెంచుకోరు. మతోన్మాదం అనేది హిందువులో మతోన్మాదము కులోన్మాదం అనేది ఏం లేవు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఇది సనాతన ధర్మము విశ్వసించే వాళ్ళు హిందువుల పడ ఉన్న లోపల డిఎన్ఏలోనే ఉన్నది, మన మైండ్లోనే ఉన్నది, అది ఆ డిఎన్ఏలోనే ఉంది మనకు. అది ఎందుకంటే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ పేరుతోనైతేంది ఏదైతేంది ఎలా చేసినా కూడా అంతా ఒకటే పరమాత్మ దగ్గరికి పోతుంది అని నమ్ముతాము. ఒకటే సత్యము, రకరకాల మంది రకరకాలుగా చెప్పారు, సత్యం ఒకటే. ఇటువంటి ఉపనిషత్ వాక్యాలు మన బ్లడ్లో ఉన్నాయి, అవి మన మైండ్లో ఎక్కువయి మన డిఎన్ఏలో ఉండడం వల్ల మనకు ఆ కులోన్మాదం మతోన్మాదము వేరే వాళ్ళ మీద బడి ఏడవడం ద్వేషించడం అనేది లేదు. అందుకనే కదా భారతదేశంలో ఉన్న ఒకే ఒక హిందూ దేశం కూడా మనకు కాకుండా పోయింది. మత ప్రాతిపదిక మీద పాకిస్తాన్ బంగ్లాదేశ్లో పంచడం జరిగింది. తర్వాత హిందువులకు మాత్రం ఇది మాత్రం హిందూ దేశం కావాలి, సెక్యులర్ దేశం అయింది. మళ్ళీ ఇక్కడ వాళ్ళకు మనకన్నా ఎక్కువ రేట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ హిందువులు 2nd క్లాస్ 3rd క్లాస్ కాదు 8th క్లాస్ సిటిజన్స్గా మార్చబడ్డారు. రాజ్యాంగం ఇష్టం వచ్చిన మార్చి నెహ్రూ గాడు నుంచి మొదలుపెట్టుకొని ఇప్పటి వరకు ఇష్టం వచ్చిన రాజ్యాంగాన్ని మార్చి అమెండ్మెంట్ చేసి హిందువులకు ద్రోహం చేసిండ్రు. సరే, పవన్ కళ్యాణ్ గారు 15 మినిట్స్లో బట్ట మేము కూడా చూపించగలము, మంచిగా ఉండకుండా హిందువులకు ద్రోహం చేయాలనుకున్నా, హిందువులకు అన్యాయం చేయాలనుకున్న, హిందువుల దాడులు చేస్తే దేవాలయాల మీద దాడులను, దేవస్థానాల మీద దాడులను, విగ్రహాల భంగం చేయడము, ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా తెలంగాణ హైదరాబాద్లో జరిగిన విషయాల గురించి ఇట్లా అంతమంది కూడా వారు రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది, రియాక్ట్ అయ్యారు. సనాతన బోర్డు ఫస్ట్ టైం తిరుపతి మీటింగ్లోనే పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి, ఇండియా మొత్తంలో ఉన్నటువంటి హిందూ టెంపుల్స్ అన్నీ కూడా ఒకే అంబరేలా కింద తీసుకొచ్చి దాన్ని గవర్నమెంట్ లూటీ చేయడము, గవర్నమెంట్ ఎండోమెంట్ అనేది పూర్తిగా కంట్రోల్ నుంచి తీసిపడేసి పూర్తిగా సాధు పరిషత్తు ఎవరైతే ధర్మాచార్యులు, పీఠాధిపతులు, సాధువులు, మహాత్ములు ఎవరైతే హిందూ ధర్మానికి సేవ చేసేటువంటి వాళ్ళు హిందూ వారియర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో కూడా ఒక సనాతన ధర్మ బోర్డు పెట్టి దాని సూపర్విజన్లోనే మొత్తం ఇండియాలోని టెంపుల్స్ అన్నీ కూడా రన్ అయ్యేలాగా ఒక సిస్టమ్ను ఫార్ములేట్ చేయాలనేటటువంటి డిమాండ్ వారు పెట్టారు. ఆ దిశలోనే అది ముందుకు సాగుతుంది. పవన్ కళ్యాణ్ ఇంతమందుకు సాధువులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కానీ అఖాడాసు నార్త్ ఇండియాలో పడ సాధు పరిషత్తులు పీఠాలు ఎన్నో ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి, కానీ ఎక్కువ మొమెంటం రాలే. కానీ వెన్ దే హర్డ్ పవన్ కళ్యాణ్ స్పీకింగ్ ఎట్ తిరుపతి మీటింగ్, దట్ రియలీ బూస్టెడ్ దర్ కాన్ఫిడెన్స్. వాళ్ళకు కాన్ఫిడెన్స్ పెరిగింది, ధైర్యం పెరిగింది వాళ్ళకు. ఎస్, వీ గాట్ వన్ గ్రేట్ పొలిటీషియన్ ఫ్రమ్ ఆన్ అవర్ సైడ్. ఇంతవరకు మాకు ఒక పొలిటికల్ సపోర్ట్ లేదు, మాకు ఎవరు మద్దతు ఇచ్చేవాళ్ళు లేరు, మమ్మల్ని లీడ్ చేసేవాళ్ళు లేరు అనేటటువంటి నిరాశ నిస్పృహ ఉన్నటువంటి హిందూ సమాజానికి పవన్ కళ్యాణ్ కేవలం మాటలు కాదు అవి, ఆయన మీటింగ్లో మాట్లాడిన మాటలు భారతదేశంలోని మొత్తం హిందూ సమాజానికి పెద్ద బూస్టింగ్ ఇచ్చినాయండి, కాన్ఫిడెన్స్ ఇచ్చినాయి, ధైర్యం ఇచ్చింది, స్థైర్యం ఇచ్చింది అన్నమాట. ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ అదే. హూ ఈజ్ లీడర్? హూ లీడ్స్ ద పీపుల్. జనాలను ముందుకు నడిపించేవాడు, లీడ్ చేసేవాడు లీడర్ కదా. ఎవ్రీ పొలిటీషియన్ కెనాట్ బి ఏ లీడర్. ప్రతి పొలిటీషియన్ లీడర్ కాలేడు. వాడు డబ్బులు ఇస్తారు కాబట్టి పాపస్వాములు కోట్లు సంపాదించి దోచుకుంటాడు. ఆ పాపస్వాములకు కొంత పడేస్తే అవి దీన్ని కార్యకర్తలు చిల్లరగాళ్ళు జై అని చెప్పి వాళ్ళ వెనక తిరుగుతారు తోకల్లాగా. అంతేగాని పబ్లిక్ లోపల వాళ్ళకి ఏం సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి ఏం అభిమానం ఉంటుంది?
ఇప్పుడు పబ్లిక్ ఇళ్ళ నిజంగా వాళ్ళకి అంత సపోర్ట్ ఉంటే కమాండర్లు పెట్టుకోకుండా పోలీస్ సెక్యూరిటీ గన్మెన్లు పెట్టుకోకుండా జనాలు బద్దలకు వస్తారా? ఏ పొలిటీషియన్ అయినా, ఏ సీఎం కాదు, ఎమ్మెల్యే ఎంపీలు ఎవరైనా వస్తారా? వస్తే సెక్యూరిటీ గన్మెన్లు లేకుండా వస్తే చేతులు కాళ్ళు ఇరగొడతారు ప్రజలు. అంత ఆగ్రహంతో ఉన్నారు ప్రజలు. దేశం అన్ని రాష్ట్రాల్లో దేశ ప్రజలు అట్లా ఆగ్రహంతో ఉన్నారు. సరే, ఇట్ మే సౌండ్ టు బి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ హిందూస్ ఎంతగా అప్రెస్ అయినరు, 8th క్లాస్ సిటిజన్స్ లాగా ఉన్నారు. 8th క్లాస్ సిటిజన్స్ అని ఎందుకంటారు? 2nd క్లాస్ 3rd క్లాస్ అంటారు కదా. 8th క్లాస్ ఏంది అంటే పాస్ట్ 60 years లోపల కాంగ్రెస్, కమ్మీస్, పాకిస్తానీస్, బంగ్లాదేశీస్, మయన్మార్, ఇలాగా ఇక సూడో సెక్యులర్స్, ఇలా క్రిస్టియన్, ముస్లిం, ఇండియన్స్, ఈ దేశంలోని వాళ్ళు అందరి తర్వాత ఏమన్నా మన ఇండియన్స్ గురించి పట్టించుకుంటారు అనమాట. వాళ్ళందరూ సాటిస్ఫై అయ్యేందాకా కదా. అంటే మన హిందువులది 8వ 9వ లైన్లో లిస్టులో ఉంటారు. 8వ నెంబర్ 9వ నెంబర్లు ఉంటారు అనమాట. అంతవరకు ఏం రాదు, అక్కడనే అయిపోతాయి మొత్తం. ఏవైనా కూడా స్కీములైనా ఏవైనా ఏదైనా కూడా అనమాట, హక్కులైనా ఏదైనా కూడా. అంటే అంత హీనంగా నీచమైన స్థితిలో 70 ఏళ్ళ బట్టి ఉంటా కూడా మేము ఎంతగా నష్టపోతున్నాం అనేది కూడా సోయి లేకుండా హిందూ సమాజం ఉన్నదన్నమాట. సరే, దీనికి ఇట్స్ ఎ వెరీ ఒక గొప్ప శుభపరిణామము. మహారాష్ట్రలో పట పవన్ కళ్యాణ్ గారి యొక్క రెస్పాన్స్, వచ్చినటువంటి రెస్పాన్స్ అత్యద్భుతము. దాంతో ఒక 20 to 25 సెగ్మెంట్స్ లోపల 20 సెకండ్స్ లోపల తెలుగు వాళ్ళు ప్రిడామినెంట్గా ఉన్నారు. మొత్తం మహారాష్ట్రలో పడ ఉన్నటువంటి 280 చిల్లర ఉన్నాయి కదా ఎమ్మెల్యే సీట్లు, దానిలో పట 20 ప్రిడామినెంట్గా తెలుగు వాళ్ళు ఉన్నాయి. ఇంకో 5 సిగ్నిఫికెంట్ పోర్షన్లో ఉన్నారన్నమాట ఓటర్స్, తెలుగు ఓటర్స్. అంటే 25 సీట్స్ ఆర్ కంప్లీట్లీ రిజల్ట్స్ కెన్ బి డిటర్మిన్డ్ బై ద తెలుగు పీపుల్. 25 సీట్లలో కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఇంపాక్ట్ అద్భుతంగా ఉండబోతున్నది. ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ఓట్ షేర్ ఆఫ్ ఎన్డీఏ యొక్క బీజేపీ, ఎన్డీఏ యొక్క కూటమి యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, సీట్లు కూడా పెరుగుతాయి. ఎనీవే ఎడ్జ్ ఆల్రెడీ ఉన్నది. పోల్స్ సర్వేస్ బట్టి తెలుసున్నది ఏంటంటే ఎలాగో బీజేపీ, ఎన్డీఏ యొక్క అలయన్స్ విన్ అవుతుంది, మహారాష్ట్రలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని ఆల్రెడీ సర్వేలు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇది అడ్వాంటేజ్ అయ్యి ఇంకా సీట్లు పెరుగుతాయి. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ ఆ దుష్ట పార్టీలు, ముఖ్యంగా ఒక పాకిస్తాన్, బంగ్లా, ఫారెన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కు మొత్తం ఓటింగ్ రైట్స్ ఇవ్వడం, అన్ని ఇవ్వడమే కాకుండా ఇప్పుడు పోలీసుల రిజర్వేషన్, కాంట్రాక్టుల రిజర్వేషన్ అట, పోలీస్ జాబులు కావాలన్నట వాళ్ళకు, వాళ్ళ హోమ్ మినిస్టర్ కూడా వాళ్ళకి ఇవ్వాలన్నట. ఆ డిమాండ్లతోని వక్ఫ్ బిల్లును కాపాడాలట, వక్ఫ్ బిల్లు రద్దు చేయడానికి, దాన్ని సవరించడానికి ఒప్పుకోరట. ఇక డిమాండ్స్ అన్నింటినీ కూడా అంగీకరిస్తేనే మేము కాంగ్రెస్కి ఓట్లు వేస్తామని వాళ్ళు ముందుగా బ్లాక్మెయిల్ చేసి కాంగ్రెస్ అలయన్స్ గ్రూప్ను వాళ్ళు మొత్తం డామినేట్ చేసి చేతిలో కీలు బొమ్మలాగా చేసుకున్నారు. ఇది చూసిన తర్వాత హిందువుల పట్ల కనిపి కలిగింది. ఇప్పుడు సెక్యులర్ హిందువుల పట్ల కూడా బుద్ధి వస్తున్నది. ఇప్పుడు క్రమక్రమంగా అందరికీ రాలే ఇంకా, కానీ క్రమక్రమంగా వస్తున్నది, కలుగు తెరుస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మళ్ళా బటెంగేతో కటంగే యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క స్లోగను అత్యద్భుతంగా వెళ్ళింది. దాన్ని మోడీ గారు కూడా దాన్ని ఎంఫసైజ్ చేయడము, దాన్ని మళ్ళీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా దాన్ని ప్రజలకు చెప్పడము, పిలిపివ్వడము, దాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంచుమించు అదే అర్థం వచ్చేలాగా తెలుగులోను, మరాఠీ, హిందీలో మాట్లాడినప్పుడు కూడా హిందువులు ఐక్యంగా లేకపోతే హిందూ జాతికి మనుగడ అస్తిత్వమే మిగలకుండా పోతుంది, మన యొక్క సర్వైవల్ ఫ్యూచర్ జనరేషన్ మన పిల్లలకే లైఫ్లే ప్రశ్నార్థకం కాబోతాయి అనే అర్థాన్ని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో బై ఆల్ మీన్స్ ఎన్డీఏ మహారాష్ట్రలో కూడా ఈజ్ వెరీ లైక్లీ టు విన్ ఇన్ ఎలక్షన్స్ ఇన్ ఎనీ కేస్. సో ఎలక్షన్స్ వస్తుంటాయి, పోతుంటాయి, దట్ ఈస్ ఎ డిఫరెన్స్, దట్ ఈస్ సెకండరీ పాయింట్, ఇట్ ఈస్ సెకండరీ. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ సనాతన హిందూ ధర్మముకు మేము రక్షణ కోసము, మన దేవాలయాల, మన సంస్కృతి రక్షణ కోసము, హిందువుల ఐక్యత, హిందువుల మీద జరుగుతున్న దాడులు, భౌతిక దాడులు, ఈ వక్ఫ్ అనే దాంతో హిందువుల యొక్క గ్రామాలు, హిందువుల యొక్క ఇల్లులు, రైల్వే స్టేషన్లు, హాస్పిటల్స్, ఈవెన్ అంబానీ కంపెనీ ఇల్లు సహా మాయ అని వాళ్ళు ఢిల్లీలో
ప్రాచీనమైన గుడిలు కూడా మన మాలయ అని చెప్తున్నారు. ఇది అత్యంత క్రూరమైనటువంటి వక్ఫ్ అనే బిల్లును రద్దుపరిచి సనాతన హిందూ ధర్మాన్ని హిందూ బోర్డుని ఏర్పాటు చేసి హిందూ దేవాలయాలు హిందువుల యొక్క రక్షణ కోసం తగిన విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క డిమాండు ఢిల్లీలో కూడా నేను జరిగిన మీటింగ్లో కూడా అది ప్రతిధ్వనించింది అనమాట. సో ఇన్ దిస్ వే పవన్ కళ్యాణ్ he has emerged as హిందూ ఐకాన్ అక్రాస్ ద కంట్రీ. భారతదేశం మొత్తం కూడా హిందూ సింహంగా హిందూ ఐకాన్గా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయ్యారు. వారు నేషనల్ పాలిటిక్స్లో బట ఇంకా ఫ్యూచర్లో బట అత్యద్భుతమైన రోల్ ప్లే చేస్తారు ఫ్యూచర్లో బట అనే దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పాస్ ఆన్ this message to as many people as possible. Please share these videos and please give your response as well. మీ కామెంట్స్ కూడా పెట్టండి, మీ సజెషన్స్ కూడా ఇవ్వండి. ప్లీజ్ షేర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.